ఇక్కడ ఏదైనా పెట్టి కవర్ చేస్తే బాగుంటుండే. సో కాస్ట్ కటింగ్లో ఇవన్నీ కొంచెం కవర్ చేస్తారనమాట. అండ్ ఇది క్రిస్టల్ ఎల్ఈడి, లుక్ మాత్రం అదిరిపోయింది. స్వామి శరణమయ్యప్ప. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటోమాట్స్. ఈరోజు మనం చేస్తున్న కార్ రివ్యూ ఇండియాలో మోస్ట్ సెల్లింగ్ సెడాన్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్. ముందు స్విఫ్ట్ డిజైర్, ఇప్పుడు మాత్రం ఈ కారు ఫేస్ లిఫ్ట్ అయ్యి డిజైర్ అనే నేమ్తో మన ముందుకు వచ్చింది. ఈ వీడియో నేను మీకు డీటెయిల్గా వాకర్ రివ్యూ చేసి చూపిస్తాను. ఇందులో వచ్చే మార్పులు ఏంటి, కొత్తగా వచ్చిన డిజైర్లో ఇచ్చిన ఫీచర్స్ ఏంటి, అన్నీ కూడా మనము డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇందులో ఇచ్చిన కలర్స్, స్పెసిఫికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ మనం మాట్లాడదాం. దీని కాస్ట్, అంటే ఎవరికి ఈ కార్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఈ కార్ కొనాలనుకుంటే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. వీడియో మాత్రం ఎన్ వరకు చూస్తుండండి. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. మనకి ఈ రివ్యూ చేయడానికి ఛాన్స్ ఇచ్చిన సాయి సర్వీస్ జైరాబాద్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇది మారుతి సుజుకి అరేనా షోరూమ్. మీరు ఈ అరేనాకి సంబంధించిన కార్స్ కావాలంటే మాత్రం ఈ లొకేషన్కి వచ్చి తీసుకోవచ్చు. మనకి మంచి ప్రైస్కి అయితే వీళ్ళు అందుబాటులో కార్ని ఇస్తారనమాట. సో లొకేషన్ మీకు జస్ట్ హైదరాబాద్ ముంబై హైవే పక్కనే ఉంటుంది. సర్వీస్ కూడా ఇక్కడే ఉంది. ఇంకా మనము కార్ రివ్యూని మొదలెడదాం. ఇప్పుడు ఈ డిజైర్ కలర్స్, ఇంకా వేరియంట్స్, దాంతోపాటు ప్రైస్. దీనిలో ఉన్న వేరియంట్స్ ఎల్ఎక్స్ఐ నుంచి మొదలవుతుంది. ఎల్ఎక్స్ఐ బేస్ వేరియంట్, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, ఆ తర్వాత జెడ్ఎక్స్ఐ ప్లస్. ఇందులో మళ్ళీ ఉన్నది పెట్రోల్ ఇంకా సిఎన్జి, బోత్ ఆప్షన్స్. సిఎన్జి అంటే ఎస్సిఎన్జి, స్మార్ట్ సిఎన్జి అంటున్నారు. ఈ ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ అనేది పెట్రోల్. అండ్ ఇందులో ఆటోమేటిక్ గేర్ షిఫ్టింగ్ కూడా ఉంది. అందులో మనకి విఎక్స్ఐ నుండి మొదలవుతుంది. దాంతోపాటు సిఎన్జి కూడా స్టార్ట్ అవుతుంది విఎక్స్ఐ నుంచే. సో ఇదనమాట ఇందులో ఇచ్చిన డిఫరెంట్ వేరియంట్స్. కలర్స్ మాత్రం ఇందులో 7 కలర్స్ ఉన్నాయి. అన్నీ కూడా డీసెంట్గా ఉన్నాయి. ఇది మాత్రం కొత్తగా వచ్చిన రెడ్ కలర్ అనమాట. అంటే బెలూన్లో వచ్చిన రెడ్కి దీనికి తేడా ఉంది. ఇది మాత్రం చాలా డీసెంట్గా ఉంది. దీని కాస్ట్ విషయానికి వస్తే ఎల్ఎక్స్ఐ మనకి హైదరాబాద్లో, తెలంగాణ ఆన్ రోడ్ వచ్చేది 8 lakhs దాటుతుంది. టాప్ ఎండ్ మోడల్ ఏదైతే ఉందో జెడ్ఎక్స్ఐ ప్లస్ ఏజిఎస్ అంటే ఆటో గేర్ షిఫ్ట్ అనేది 12 lakhs దాకా వెళ్ళిపోతుంది. సో అదనమాట దీని కాస్ట్ గురించి. ఇప్పుడు నేను మీకు దీనిలో ఇచ్చిన కలర్స్ చూపిస్తున్నా, చూడండి. ఇప్పుడు ఈ మారుతి సుజుకి డిజైర్ సేఫ్టీ అనగానే ఫస్ట్ మారుతి సుజుకి కార్ అంటే సేఫ్ ఉండదు, టిన్న డబ్బాలు అని ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళు గ్లోబల్ ఎన్సిఐపి రేటింగ్తోని ఈ బ్రాండ్ నేమ్ మార్చేశారు. ఇప్పుడు ఇది 5 star సేఫ్టీ రేటింగ్ కార్. అంటే డ్రైవర్కి 5 star, ప్యాసింజర్స్కి 4 star. అంటే సేఫ్టీలో వన్ ఆఫ్ ద బెస్ట్ రేటింగ్. అందరు కూడా షాక్ అనమాట. అంటే ఎవరైతే నెగిటివ్గా ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉన్నారో మారుతి సుజుకి గురించి, వాళ్ళందరూ నోరు ఒకేసారి మూతపడ్డాయి. సేఫ్టీ పరంగా వాళ్ళు అంత స్ట్రాంగ్ తీసుకున్నారు. ఎవరైనా కానీ ఏమంటారు, క్రిటిసిజంని ఛాలెంజింగ్ తీసుకోవాలంటారు. అదే వీళ్ళు చేసిందనమాట. అందరూ చేసే క్రిటిసిజంని ఛాలెంజింగ్ తీసుకొని ఈ కార్ని బెస్ట్ సేఫ్టీ రేటింగ్తో మన ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు దీని సేల్స్ మాత్రం ఇలా ఇంకా దూసుకుపోతాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇందులో బై డిఫాల్ట్ మనకి ఎల్ఎక్స్ఐ నుంచి జెడ్ఎక్స్ఐ వరకు కూడా అన్నిట్లో 6 air bags స్టాండర్డ్గా ఇచ్చారు. దాంతోపాటు ఇందులో ఈఎస్పి అండ్ ఏబిఎస్, ఈబిడి, దాంతోపాటు హిల్ హోల్డ్ కంట్రోల్, ఐసోఫిక్స్ ఉన్న 5 ప్యాసింజర్స్ కూడా 3-point సీట్ బెల్ట్స్, అలా సేఫ్టీ పరంగా అన్ని ఫీచర్స్ కూడా ఇచ్చారు. సో అదనమాట ఈ కార్లో ఇచ్చిన సేఫ్టీ. అండ్ దీన్ని స్ట్రక్చరల్ రిజిడిటీ కూడా పెంచారనమాట. అంటే ఈ కొత్తగా వచ్చిన డిజైర్లో దీని స్ట్రక్చరల్ స్ట్రెంత్ని పెంచారు. అందుకే ఇది గ్లోబల్ ఎన్సిఐపి రేటింగ్లో 5 star సేఫ్టీని అందుకుందనమాట. అంటే మొన్న వచ్చిన స్విఫ్ట్ ఏదైతే ఉందో ఆ జపానీస్ కార్ని జపానీస్లో రిలీజ్ చేసి మోడల్ టెస్టింగ్ చేశారని చెప్పి అన్నారు. కానీ ఈ మోడల్ మాత్రం మన ఇండియన్ మేక్ కార్ని టెస్ట్ చేసి 5 star సేఫ్టీ రేటింగ్ తీసుకొచ్చారు. కాబట్టి బై డిఫాల్ట్ మీరు సేఫ్టీ గురించి ఆలోచిస్తే మాత్రం ఈ కార్ని కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కార్ యొక్క హార్ట్ అంటే ఇంజన్ స్పెసిఫికేషన్ మాట్లాడదాం. ఇది మాట్లాడే ముందు ఒకసారి ఈ బానెట్ క్వాలిటీ మారిందో లేదో చూద్దాము. ఒకప్పుడు టిన్ డబ్బా అంటుండే, ఇప్పుడు మాత్రం మంచి హెవీ అయిపోయింది. అందుకే సేఫ్టీ రేటింగ్ కూడా పెరిగింది. ఓకే, ముందు వేరియంట్లో ఇందులో మనకి ఇచ్చింది 4 cylinder ఆప్షన్. ఇప్పుడు మాత్రం ఇందులో 1197cc 3 cylinder ఇంజన్ అనమాట. ఇది న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్. ఇది ప్రొడ్యూస్ చేసే మాక్సిమం పవర్ 82 bhp at 5700 rpm అండ్ టార్క్ వచ్చేసరికి 112 Nm టార్క్ at 3400 rpm ఉంది. అదే మీరు సిఎన్జికి వెళ్తే 70 bhp ఉంది పవర్. అంటే పవర్ ఒక
12 bhp పవర్ తగ్గింది అండ్ టార్క్ ఒక 10 టార్క్ తగ్గింది. అంటే ఆల్మోస్ట్ 102 Nm టార్క్ ఉంది సిఎన్జిలో. మీకు తెలిసిందే సిఎన్జి అంటే మనకి మైలేజ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 33 kmpl వస్తుందని చెప్పేసి. ఇది మాత్రం ఈ ఇంజన్తో 24 kmpl కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. అది ఒరిజినల్గా ఎంత వస్తుందో మనకి కొద్ది రోజుల తర్వాత మనం డ్రైవ్ టెస్టింగ్ చేసిన తర్వాత నేను మీకు మళ్ళీ చెప్తాను. ఈ ఇంజన్ని జెన్ జెడ్ అంటున్నారు. సో అదనమాట ఈ ఇంజన్ స్పెసిఫికేషన్స్. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నేను మీకు నెక్స్ట్ డ్రైవ్ రివ్యూ చేస్తున్నప్పుడు డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడైతే ఇంజన్ స్పెసిఫికేషన్ ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయా, మీ అందరికి వచ్చే డౌట్. ముందు 4 సిలిండర్ ఇంజన్ నుంచి 3 సిలిండర్ ఇంజన్కి ఇది కన్వర్ట్ అయింది కదా, వైబ్రేషన్ పెరిగాయా, సౌండ్ ఎక్కువ వస్తుంది అంటారు కదా. ఇప్పుడు నేను మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. అంటే వైబ్రేషన్ పెరిగాయా, సౌండ్లో ఏమైనా మార్పు వచ్చిందా ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంజన్ సౌండ్ చెక్ చేద్దాం. సో అదనమాట ఇంజన్ స్టార్ట్ అవగానే కొంచెం ఆర్పిఎం ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత నార్మల్గా కండిషన్లో ఈ విధంగా ఉంటుంది. ఇంజన్ సౌండ్లో పెద్ద వ్యత్యాసం ఏం లేదు. 4 సిలిండర్ నుంచి 3 సిలిండర్ మారినా కానీ ఇంజన్ సౌండ్లో ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. ఇది కూడా చాలా స్మూత్గానే ఉంది. ఒకసారి మీరు బోనట్ అని క్లోజ్ చేసిన తర్వాత క్యాబిన్లో కూర్చుంటే అసలు నాయిసే రాదు. అది నేను మీకు మళ్ళీ లోపల కూర్చున్నప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనము డీటెయిల్డ్ వాక్ అరౌండ్ రివ్యూ చేద్దాం. ఈ రివ్యూలో నేను మీకు ఎక్స్టీరియర్స్ ఎలా ఉన్నాయి, దీని లోపల ఇచ్చిన ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి, దీనిలో కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఏముంది, ఇందులో ఇచ్చిన ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఏముంది, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఎలా ఉంది, అన్నీ డీటెయిల్గా మాట్లాడదాం. మీది కార్ కొనాలనుకుంటే మాత్రం ఈ వీడియో చూస్తే మీకు ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తే. దీంతోపాటు నేను నెక్స్ట్ ఒక డ్రైవ్ రివ్యూ చేస్తాను ఈ కార్ది. అంటే హైవే మీద తీసుకెళ్ళి డిఫరెంట్ టెస్ట్ చేసి చూపిస్తాను. మీరు నా పాత వీడియోస్ చూసింటే మీకు అర్థమైపోతుంది నా టెస్టింగ్ విధానం ఎలా ఉంటుందో. సో దాంతో మీరు ఈ కార్ కొనొచ్చా లేదా అనేది ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫ్రంట్ ఫేసియా. ఫస్ట్ ఎక్స్టీరియర్స్ మాట్లాడదాం మనం. ఎక్స్టీరియర్స్లో ఏమి ఇచ్చారనేది ఫ్రంట్ నుంచి చూడగానే రియల్లీ చెప్తున్నా, ఈ కార్ ఎప్పుడైతే అన్వీల్ అయిందో నేను చూడాలని అనుకున్న లుక్ ఖతర్నాక్ ఇచ్చారని చెప్పి. ఒకప్పుడు ఇచ్చిన స్విఫ్ట్ డిజైర్లో లైట్లు పెద్దగా ఉండే, అంటే పెద్ద కనుగుడ్లాగా ఉండే. ఇప్పుడు మాత్రం చాలా స్లీక్గా ఇచ్చారు. చూడగానే ఈ లైట్స్ ఆన్ చేసినప్పుడు చూపిస్తాను, ఒక ఆడి కార్ని చూసిన ఫీలింగ్ వస్తుంది. ఫ్రంట్ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్, చూడడానికి చాలా బాగుంది. అప్పుడు చాలామంది అనుకున్నారు, నేను కూడా అనుకున్నా, అది ఇంత మంచి లుక్ ఇచ్చారు, సేఫ్టీ కూడా పెంచితే బాగుంటుంది అనుకున్నా. అదేవిధంగా వీళ్ళు సేఫ్టీ రేటింగ్ కూడా తీసుకెళ్ళిపోయి ఇంక ఈ కార్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ సెగ్మెంట్ తీసుకొచ్చారు. కాస్ట్ మాత్రం కొంచెం పెంచారు అని మీకు చెప్పాను లాస్ట్ టైం నేను. ఇది మాత్రం మన ముందున్నది ZXi ప్లస్, అంటే టాప్ వేరియంట్. 11.7 ఆన్ రోడ్ ఉంది. సో ఫ్రంట్ వేసే చూడండి, వైడ్ ఓపెనింగ్ ఉంది, చాలా వైడ్ ఓపెనింగ్ ఇచ్చారు. ముందు ఇచ్చిన వేరియంట్లో మాత్రం చాలా చిన్న ఓపెనింగ్ ఉండే. ఒక పెద్ద సుజుకి బ్యాచ్ ఇక్కడ. ఇది బై డిఫాల్ట్ మనకి యాక్సరీలో వస్తుంది, యాక్సరీ కాదు బై డిఫాల్ట్ వస్తుంది. ఇదంతా కూడా మీకు యాక్సరీ, ఈ క్రోమ్ బ్యాచింగ్ కనబడుతుంది కదా, అండ్ ఈ కింద ఇచ్చిన క్రోమ్ బ్యాచింగ్ అంతా కూడా యాక్సరీలో వస్తుంది. ఇవన్నీ యాక్సరీ తీసుకుంటే మీకు కాస్ట్ కొంచెం పెరుగుతుంది. ఇది రేడియేటర్ గురించి, ఎయిర్ పాసింగ్కి ఇక్కడ వెంట్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ వెంట్స్ ఇచ్చారు. కొంచెం మీకు ప్లాస్టిక్ ఎక్కువ కనబడుతుంది. ఆ తర్వాత నెంబర్ ప్లేట్ పెడితే కొంచెం కవర్ అయిపోతుంది. డ్యూయల్ హార్న్ ఉంది. అండ్ ఫ్రంట్లో చూడండి, ఇక్కడ ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్ ఇచ్చారు. చూడడానికి చాలా డీసెంట్గా ఉంది. లైటింగ్ కూడా చాలా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. చీకట్లో నేను టెస్ట్ చేసినప్పుడు చూపిస్తాను. అండ్ లైట్స్ చూడండి, అదిరిపోయింది ఈ లుక్ మాత్రం. ఇది LED క్రిస్టల్ లైట్స్, నాకు చాలా మంచి అనిపించింది. నా రిఫ్లెక్షన్ కనబడుతుంది అందులో. లోపల మళ్ళీ క్రోమ్ గార్నిష్ ఇచ్చారు ఇన్సెట్ లోపల నుంచి. ఇది మళ్ళీ యాక్సరీ. ఓకే, ఫ్రంట్ లుక్ మనకి ఈ విధంగా ఉంది. ఒకసారి నేను మీకు దీన్ని బానెట్ లిఫ్ట్ చేసి చూపిస్తాను. మీన్ వైల్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడ ఇచ్చిన 2 వైపర్స్కి స్ప్లాష్ చూడండి, 3 నాజిల్ స్ప్లాష్ ఇచ్చారు. 2 కూడా వాటర్ మాత్రం ప్రాపర్గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి నేను మీకు బానెట్ లిఫ్ట్ చేసి చూపిస్తాను. బానెట్ లిఫ్ట్ చేయగానే ఇది లుక్ ఈ విధంగా ఉంది. మీకు చూపించాం కదా, బానెట్ అయితే వెయిట్ పెంచారు కాబట్టి ఇది 5 స్టార్ రేటింగ్ కార్. ఏంటంటే ఫ్రంట్ మీకు రిజిడిటీ ఎక్కువైందనమాట. ఇదంతా చూడండి, స్ట్రాంగ్ ఫ్రేమ్ ఇచ్చారు. ఇదంతా స్ట్రాంగ్ ఫ్రేమ్. ఓకే, అంటే ఫ్రంట్ క్రాష్ అయినప్పుడు మీకు లోపల వరకు ప్యాసింజర్కి ఇబ్బంది అవ్వకుండా ఫ్రేమ్ని స్ట్రాంగ్ రిజిడిటీ చేశారు, అంటే స్ట్రక్చరల్ స్ట్రెంత్ని పెంచారు. అండ్ ఇది 3 సిలిండర్ ఇంజన్. ఇది బ్రేక్ ఫ్లూయిడ్,
స్ప్లాష్ వాటర్ స్ప్లాష్ గురించి ట్యాంక్ ఇది. అండ్ ఇక్కడ కూలెంట్, బ్యాటరీ, ఇందులో ఇచ్చిన బ్యాటరీ మామూలు ఎక్సైడ్ చేస్తారు ఇవన్నీ కూడా. అండ్ ఫ్యూజ్ బాక్స్, ఇది మన ఇంజన్. ఇది ఇంతకుముందు 4 సిలిండర్ ఇంజన్ ఉండే కదా, జగ ఎక్కువగా ఆక్యుపై చేసేది. ఇప్పుడు చిన్నగా ఇంజిన్ అయిపోయిన తర్వాత మీకు ఖాళీ స్పేస్ ఎక్కువ కనబడుతుంది. కింద నుంచి డస్ట్ రాకుండా ప్రాపర్గా కవర్ ఇచ్చారు చూడండి. ఈ లోపల కింద వైపు డస్ట్ ఇంకా మడ్ ఎంటర్ అవ్వకుండా హార్డ్ మ్యాటింగ్ ఇచ్చారు. ఈ పైన కూడా హీట్ షీల్డ్ ఇచ్చారు. హీట్ షీల్డ్ ఇంకా నాయిస్, మీకు ఇంజన్ నాయిస్ క్యాబిన్ దాకా ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఇది కొంచెం ఆపుతుంది. అండ్ ఆల్సో హీట్ కూడా మీకు బానెట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఈ హీట్ షీల్డ్ మ్యాట్ ఆపుతుంది అనమాట. ఇందులో నాకు నచ్చేది ఏంటంటే ఈ మారుతి కార్స్లో వీళ్ళు ప్రాపర్ సీలింగ్ చేస్తారు. ఇగో చూడండి, ఈ రబ్బర్ బీడింగ్ కనబడుతుంది కదా మీకు లాక్ చేసిందో చూపిస్తాను చూడండి. లాక్ చేసాను కదా, ప్రాపర్ సీలింగ్ అవుతుంది. అంటే డస్ట్ ఎక్కువ ఇంజన్ బేలోకి ఎంటర్ అవ్వకుండా ఇది ఆపుతుంది అనమాట. సో ఇది ఫిట్ అండ్ ఫినిష్ చాలా నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కార్లో ఇచ్చిన ఈ క్రిస్టల్ ఎల్ఈడి లైటింగ్ చూద్దాం. ఇది డిఆర్ఎల్, ఒక స్ట్రైట్ లైట్ డిఆర్ఎల్ ఇచ్చారు. చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది. ఓకే, అండ్ ఇది క్రిస్టల్ ఎల్ఈడి, లుక్ మాత్రం అదిరిపోయింది. లో బీమ్లో ఈ 4 లైట్ వెలుగుతున్నాయి, హై బీమ్ వేసినప్పుడు ఈ 2 కూడా ఆన్ అవుతున్నాయి. అండ్ ఇందులో ఇచ్చిన బ్లింకర్స్ మాత్రం హాలోజన్ బ్లింకర్స్ ఇచ్చారు. ఓకే, లైటింగ్ ఈ విధంగా ఉంది. అండ్ ఇది ఫాగ్ ల్యాంప్. ఓకే, లైటింగ్ మాత్రం అదిరిపోయింది. లుక్ చెప్తున్నాను, చీకట్లో ఎలా ఉందో మనం మళ్ళీ టెస్ట్ చేసినట్టు చూద్దాం. ఫ్రంట్లో ఈ విధంగా ఒక కెమెరా ఇచ్చారు. ఈ ZSA ప్లస్లో 360 డిగ్రీ కెమెరా ఉంది. మీకు మళ్ళీ లోపల కూర్చున్నప్పుడు చూపిస్తాను ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో. ఇప్పుడు కార్ సైడ్ ప్రొఫైల్లో పాత మోడల్కి కొత్త మోడల్కి పెద్ద తేడా ఏమీ లేదు. పాత ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది. ఓన్లీ మీకు ఈ వీల్లో ఇచ్చిన ప్రిసిషన్ కట్ వీల్స్ డిజైన్ మారింది, మిగతా అంతా కూడా సేమ్ టు సేమ్. ఇందులో మనకి ఇండికేటర్స్ ఇచ్చిన ORVMs ఉన్నాయి, బాడీ కలర్ ORVMs, బాడీ కలర్ హ్యాండిల్, దాంతోపాటు ఒక రిక్వెస్ట్ సెన్సార్ ఉంది. ఇది హుండాలో కూడా లేదు కానీ ఈ కార్లో మనకి రిక్వెస్ట్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు. అంటే కీ మీద ఉంటే జస్ట్ దీన్ని ప్రెస్ చేసి మనం డోర్ని ఓపెన్ చేయొచ్చు. మిగతా అంతా కూడా సేమ్ టు సేమ్, పెద్ద తేడా ఏం లేదు. ఈ మీకు కనబడుతున్న డోర్ పైన ఈ బీడింగ్ అయితే ఉందో ఇదంతా ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ. అండ్ ఇది కూడా ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ. రూఫ్ రైల్స్ లేవు, పైన సన్ రూఫ్ ఉంది. నేను మీకు మళ్ళీ చూపిస్తాను సన్ రూఫ్ గురించి. సో సైడ్ ప్రొఫైల్ ఇది. ఇందులో ఇచ్చిన టైర్స్ అంటే ఈ ZSA మోడల్లో 185/65 15-inch టైర్స్ ఉన్నాయి. అదే మీరు LXI VXకి వెళ్తే 165/80 ఉంటుంది, 14-inch సైజ్ మాత్రమే. అవన్నిట్లో మీకు స్టీల్ వీల్ ఉంటుంది. ఇందులో మాత్రం ప్రిసిషన్ కట్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. ZSA ప్లస్లో ZSAకి వెళ్తే సింగిల్ కలర్ బ్లాక్ వీల్స్ ఉంటాయి. మీరు టాప్ ఎండ్కి వస్తేనే మీకు ఈ ప్రిసిషన్ కట్ అలాయ్ వీల్ దొరుకుతాయి. ఇందులో ఫ్రంట్లో 2 డిస్క్ బ్రేక్లు, వెనకాల డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే ఇందులో ఇచ్చింది మెక్ఫర్సన్ స్ట్రట్ కాయిల్ స్ప్రింగ్స్, వెనకాల మాత్రం టార్జన్ బీమ్ ఇండివిజువల్ కాయిల్ స్ప్రింగ్స్ ఉన్నాయి. అన్ని కార్స్లో అవి కామన్గా ఉంటాయి. సో ఇందులో కూడా అంతే ఉంది. అండ్ డైమెన్షన్ విషయానికి వస్తే ఇది 4 మీటర్స్ సెడాన్. ఈ కార్ టోటల్ లెంత్ 3995 mm, విడ్త్ 1735 mm, హైట్ 1525 mm, వీల్ బేస్ మాత్రం 2450 mm ఉంది. అంటే మీకు రోడ్ గ్రిప్ బాగుంటుంది. సెడాన్ కార్స్ ప్రిఫర్ చేయడానికి అదొక కారణం అనమాట. మీకు రోడ్ని అంటి పెట్టుకొని వెళ్తుంది. అదే మీరు కాంపాక్ట్ SUVకి వెళ్తే మీకు కొంచెం రోడ్ గ్రిప్ తగ్గుతుంది. దాంతోపాటు ఇందులో ఇచ్చిన చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్. ఇందులో ఓన్లీ 163 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అంటే మీరు కార్లో ఫుల్ లోడ్ ఉన్నప్పుడు, స్పీడ్ బ్రేకర్స్ పైన వెళ్తున్నప్పుడు, మీకు తెలిసిందే కదా మన ఇండియాలో స్పీడ్ బ్రేకర్స్కి స్టాండర్డ్ లేదు, ఇష్టం వచ్చినట్టు కడతారు. సో ఫుల్ లోడ్ ఉన్నప్పుడు మాత్రం స్పీడ్ బ్రేకర్ మీద కింద తగిలే ఛాన్స్ ఉంటుంది. ఇందులో ఇచ్చింది ఓన్లీ 163 mm మాత్రమే. అది అన్లాడెడ్ అనమాట. అంటే లోపల మనుషులు లేనప్పుడు అనమాట. మనుషులు కూర్చుంటే కొంచెం మీకు ఇంకా కొంచెం కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంది. అది ఒక చిన్న నెగిటివ్. సడన్గా ఇంకేం చేయలేం, ఆ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇందులో ఇచ్చిన బూట్ స్పేస్ 382 లీటర్స్ ఉంది. నేను మీకు వెనకాల వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు కార్ రేర్ ప్రొఫైల్, స్టార్టింగ్ విత్ ద రేర్ LED లైట్స్. చూడడానికి మాత్రం చాలా డీసెంట్గా ఉన్నాయి. ఇవి 3D Trinity LED సిగ్నేచర్ ల్యాంప్స్. ఇందులో ఇచ్చింది LED అండ్ బ్రేక్ ల్యాంప్ కూడా LED ఉంది. పార్కింగ్ ల్యాంప్ ఇంకా ఇండికేటర్ మాత్రం హాలోజన్ బల్బ్స్ ఉన్నాయి. వెనకాల నుంచి లుక్ ఈ విధంగా ఉంది. ఈ డిజైన్ మోడల్లో ఈ విధంగా బై డిఫాల్ట్ ఏరో బూట్ LED స్పాయిలర్ ఇచ్చారు. ఏరో బూట్ స్పాయిలర్ ఇచ్చారు. ఇక్కడ హై మౌంటెడ్ LED బ్రేక్ ల్యాంప్, ఇక్కడ డిజైర్ ఎంబ్లెమ్, సుజుకి ఎంబ్లెమ్. ఇది మాత్రం ఈ ZSA ప్లస్లో బై డిఫాల్ట్ ఇస్తున్నారు. అండ్ ఈ కింద కనబడుతుంది ఇది ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ. రేర్ కెమెరా ఇక్కడ ఉంది, సుజుకి లోగో. అండ్ లుక్ ఈ విధంగా ఉంది. మనం ఇప్పుడు బూట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ హై మౌంట్ బ్రేక్ ల్యాంప్, లిఫ్ట్ చేయగానే బూట్ స్పేస్ ఈ విధంగా ఉంది.
ఇందులో ఇచ్చిన స్పేస్ 382 లీటర్స్. ఒకసారి సిఎన్జి సిలిండర్ పెడితే మాత్రం మీకు బూట్ స్పేస్ తగ్గిపోతుంది. కింద వైపు ఇక్కడ బూట్ ల్యాంప్ ఉంది. ఇక్కడ మీకు కొంచెం కాస్ట్ కటింగ్ కనబడుతుంది. ఓకే, వెహికల్ సీట్కి ఈ విధంగా రిజిడ్గా ఒక స్ట్రక్చర్ ఇచ్చారు. అంటే యాక్సిడెంట్లో మనకి ఇది బెండ్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. ఇందులో మాత్రం ఎలాంటి బూట్ ల్యాంప్ లేదు. బూట్ ల్యాంప్ని ఇక్కడ పొజిషన్ చేశారు. ఇదంతా మీకు కొంచెం బ్లాంక్ కనబడుతుంది. అండ్ ఆల్సో ఒకసారి బూట్ లిఫ్ట్ చేసిన తర్వాత కూడా ఇదంతా మీకు బ్లాంక్ కనబడుతుంది చూడండి. ఇక్కడ ఏదైనా పెట్టి కవర్ చేస్తే బాగుంటుండే. సో కాస్ట్ కటింగ్లో ఇవన్నీ కొంచెం కవర్ చేస్తారనమాట. మేబీ ఆఫ్టర్ మార్కెట్ యాక్సరీస్లో దీన్ని కవర్ చేసే యాక్సరీ దొరికే ఛాన్స్ ఉంది. ఒకసారి దీన్ని లిఫ్ట్ చేస్తే వెనకాల ఒక ట్యూబ్ టైర్ ఉంది. ఇది కూడా కాస్ట్ కటింగ్. 165/80 సైడ్ ఉంది. 14 ఇంచ్ మాత్రమే. అంటే మ్యాక్స్ స్పీడ్ 80 km/h వెళ్ళొచ్చు. జస్ట్ మీరు రిపేర్ షాప్ దాకా వెళ్ళే వరకు మాత్రమే. సో వెనకాల ఇచ్చిన బూట్ స్పేస్ ఇది. దీన్ని క్లోజ్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేయాలంటే జస్ట్ ఈ కీని ప్రెస్ చేసి లిఫ్ట్ చేయొచ్చు అంతే. ఈ డిజైర్లో బై డిఫాల్ట్ LXi నుంచి ZSI ప్లస్ వరకు కూడా ఈ విధంగా షార్క్ ఫిన్ యాంటీనాను ప్రొవైడ్ చేశారు. ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. రైట్, ఇదనమాట ఎక్స్టీరియర్ వ్యూ. ఈ ట్యాంక్ కెపాసిటీ 37 లీటర్స్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంటీరియర్స్ ఇంకా దాంతోపాటు కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఏ విధంగా చూద్దాం. ఇప్పుడు మనం కార్ ఇంటీరియర్స్ చూద్దాం. కీ మనకి ఈ విధంగా ఉంది. మీరు బెలెనో కొన్నా ఇంకొన్నా కార్ కీ మాత్రం ఇదే విధంగా వస్తుంది. అన్లాక్ చేద్దాం. ఓకే, ORVM మీరు కార్ ఆన్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది. ఇది రిక్వెస్ట్ సెన్సార్ ఇక్కడ ఉంది. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇందులో మనం చూస్తుంది టాప్ అండ్ మోడల్ ZXi ప్లస్. సో ఆ విధంగా మీరు చూసుకోండి. సీటింగ్ మాత్రం చాలా బాగుంది. చాలా బ్రైట్గా ఉంది చూడండి. ఇందులో మొత్తం బీచ్ కలర్ సీటింగ్ అండ్ బ్లాక్ కలర్ ఇన్సర్ట్స్ ఉన్నాయి. బ్లాక్ అండ్ బీచ్ కలర్ కాంబినేషన్. సీటింగ్ అంతా బీచ్ కలర్ ఉంది. ఇది లెదర్ ఫినిష్. లోపల మాత్రం మీకు ఫ్యాబ్రిక్ అపాలిస్టరీ ఉంది. ఈ పైన అంతా లెదర్ సీటింగ్ కవర్స్ ఇచ్చారనమాట. ఓకే, రెండు కూడా మనకి కప్ టైప్ సీట్స్ ఉన్నాయి. ఇది 8-way అడ్జస్టబుల్ సీట్. అంటే హైట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సీట్ ఇంక్లైన్ చేసుకోవచ్చు. హెడ్ రెస్ట్ని పెంచుకోవచ్చు. దీన్ని కూడా ముందుకి వెనక్కి చేసుకోవచ్చు. అన్నిట్లో ఇది కామనే, గొప్పగా చెప్పాల్సింది ఏం లేదు. మీకు పక్కన డ్రైవర్కి మాత్రం 6 స్టెప్ అడ్జస్టబుల్ సీట్ ఉంది. ఓకే, సీటింగ్ ముందు ఈ విధంగా ఉంది. నేను మీకు కూర్చొని చూపిస్తాను. నా హైట్ 5 feet 10 inches. ఓకే, నేను కూర్చున్న తర్వాత హైట్ చూడండి. హైట్ అయితే నాకు బాగానే ఉంది, ఎక్కువనే ఉంది. కానీ థై సపోర్ట్ అంత ప్రాపర్గా లేదు. ఓకే, ఇందులో బై డిఫాల్ట్ LXi నుంచి ZSI ప్లస్ వరకు డెడ్ పెడల్ని ఇస్తున్నారు. అండ్ ABC కామన్. ఇక్కడ నుంచి బానెట్ లిఫ్టింగ్ అండ్ ఫ్యూయల్ లిఫ్టింగ్ ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ బూట్ లిఫ్టింగ్. ఓకే, సో సీటింగ్ ఇందులో ఈ విధంగా ఉంది. సీటింగ్ అయితే నాకు కంఫర్టబుల్ అనిపించింది. సెడాన్స్లో ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. మీకు ప్రాపర్ హైట్ ఉన్న సీట్ కావాలంటే మాత్రం మళ్ళీ కాంపాక్ట్ SUVకి వెళ్ళిపోవాలి. వెనకాల డోర్ ఓపెన్ చేయాలంటే 2 times ప్రెస్ చేయాలి. సో మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను. రైట్, ఇప్పుడు వెనకాల డోర్ ఓపెన్ అవుతుంది. ముందులా లేదు. ఇప్పుడు డోర్ మాత్రం చాలా స్ట్రాంగ్ అయింది ఇప్పుడు. ఓకే, వెనకాల సీటింగ్. ఓకే, వెనకాల ముగ్గురు కూర్చునే విధంగా. ఇది 5 seatable కార్ అనమాట. ఇద్దరు మాత్రం ప్రశాంతంగా కూర్చోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరికి కూడా ఈ విధంగా హెడ్ రెస్ట్ ఇచ్చారు. సెంటర్లో మాత్రం దెర్ ఇస్ నో హెడ్ రెస్ట్. ఇక్కడ ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు అండ్ కప్ హోల్డర్. దీని క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సీట్ కవర్స్ క్వాలిటీ అయితే నీట్గా ఉంది. ఈ సీట్ కవర్స్లో వెనకాల మ్యాగజైన్ కవర్స్ అయితే లేవు. అండ్ ముగ్గురు కూడా ఈ విధంగా 3-point సీట్ బెల్ట్స్ ఉన్నాయి. ఇదిగోండి. ఓకే, ఇక్కడ నుంచి రైట్. అండ్ ఆల్సో ఐసోఫిక్స్ గురించి ఇక్కడ నుంచి టాప్ ట్యాచరింగ్ ఇచ్చారు. ఫైన్, నేను లోపల కొంచెం చూపిస్తాను ఇప్పుడు మీకు. రైట్, నా హైట్కి ఈ సీట్ బ్యాక్ తీసుకుంటే కొంచెం నా కాళ్ళైతే తగులుతున్నాయి. ఓకే, కానీ ఇంక్లైన్ మాత్రం బాగుంది. ప్రాపర్గా సీటింగ్ అయితే మంచిగా అనిపిస్తుంది. యాజ్ యూజువల్ ముగ్గురు కొంచెం స్టబ్ ఉన్న వాళ్ళు కూర్చుంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక చిన్న హంప్ ఉంది. ఈ హంప్ వల్ల ముగ్గురు లావు ఉన్న వాళ్ళు కూర్చుంటే లాంగ్ జర్నీలో ఇబ్బంది అవుతుంది. నలుగురు మాత్రం పర్ఫెక్ట్గా వెళ్ళొచ్చు. కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సెంటర్లో ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది కాబట్టి
రైట్. ఇందులో డ్రైవర్కి మాత్రం ఆమ్నెస్ట్ లేదు, అది ఇచ్చుంటే బాగుంటుండే. అండ్ ఆల్సో ఇందులో ఇచ్చింది ఇక్కడ నుంచి మనకి ల్యాంప్ ఇచ్చారు. సెంటర్లో ఎందుకు ఇవ్వలేదంటే మనకి సెంటర్లో ఇక్కడ ఆల్రెడీ సన్ రూఫ్ గురించి వెళ్ళే స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి ఎలక్ట్రికల్ ఐటమ్స్ పెట్టలేరు. అందుకే రెండు పక్కల నుంచి ఈ విధంగా హాలోజన్ లైట్స్ ఇచ్చారు, క్యాబిన్ లైట్స్. ఓకే. అండ్ హ్యాండిల్స్ డోర్లో చూడండి, ఇది వుడ్ ఇంకా సిల్వర్ కలర్ మిక్చర్లో ఉంది, చూడడానికి బాగుంది. ఇదంతా కూడా మీకు లెదర్ లాగా చూడడానికి కనిపిస్తుంది కానీ ఇదంతా లెదర్ కాదు, ఇవన్నీ కూడా హార్డ్ ప్లాస్టిక్. ఇక్కడ మీరు కొంచెం కాస్ట్ కటింగ్ చూడొచ్చు. మీరు అదే బెలూన్లోకి వెళ్తే మాత్రం ఇదంతా మంచి లెదర్ ఫినిషింగ్ ఇస్తారు, చూడడానికి బాగుంది కానీ ఇదంతా హార్డ్ ప్లాస్టిక్. రైట్. ఈ డోర్ హ్యాండిల్స్ మాత్రం క్రోమ్ ఇచ్చారు. రైట్. ఇందులో బెలూన్లోకి వెళ్ళినా ఇందులోకి వెళ్ళినా మీకు ఇదైతే కామన్గా ఉంటుంది. అండ్ 4 కూడా పవర్ విండోసే, ఎల్ఎక్స్ఐ నుంచి టాప్ ఎండ్ వరకు అన్నిట్లో కూడా ఇందులో పవర్ విండోస్ ఇచ్చారు. ఇందులో స్పేస్ చూసినట్లయితే ఇక్కడ ఒక బాటిల్ హోల్డర్ ఉంది. అండ్ ఇక్కడ ఎక్కువ స్పేస్ అయితే లేదు, కొంచెం స్పేసే ఉంది. వెనకాల కూడా ఇక్కడ రేర్ వెంట్ ఏసీ ఇచ్చారు విత్ ఒక A టైప్ ఛార్జర్, ఒక C టైప్ ఛార్జర్ విత్ మొబైల్ హోల్డర్. ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు అనమాట. రేర్ వెంట్ ఏసీ ఉంది. రైట్. వెనకాల మాత్రం స్పేస్ అయితే బాగానే ఉంది. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదంతా కూడా మీకు జూట్ ఫినిషింగ్ ఉంది. అంటే ఎప్పుడైతే మీరు ఈ సన్ రూఫ్ ఓపెన్ చేస్తారో చిన్నపిల్లలు ఎక్కినప్పుడు దిగినప్పుడు ఇక్కడ టచ్ చేస్తారు కాబట్టి కొంచెం ఇది మాస్ పే ఛాన్స్ ఉంది. ఇది ఈ మధ్య వస్తున్న కార్స్లో ఈ జూట్ ప్లేస్లో కంప్లీట్గా రెగ్జిన్ ఇస్తున్నారు. సో అలాంటి దగ్గర మీకు ప్రాబ్లం ఉండదు. ఇక్కడ చిన్న కాస్ట్ కటింగ్ చూడొచ్చు, మిగతా అంతా కూడా అబ్సల్యూట్లీ ఫైన్. 5 స్టార్ కార్ కాబట్టి ఇంకా నో డౌట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ అని చెప్పొచ్చు ఇందులో ఇచ్చినవన్నీ కూడా. ఈ ZSA టాప్కి వెళ్తే మీకు కాస్ట్ ఆల్మోస్ట్ ఇనీషియల్గా 11.7 lakhs అయిపోతుంది ఆన్ రోడ్. సో ఇందులో ఇచ్చిన సీటింగ్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు కార్లో కూర్చొని డ్రైవర్ కాక్పిట్ ఎలా ఉంది, ఏసీ ఎలా ఉంది, ఇంజన్ ఆన్ చేసినప్పుడు నాయిస్ ఏమైనా క్యాబిన్లోకి వస్తుందా, అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అన్నీ చెక్ చేద్దాం. ఓకే. మీకు వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, బట్ ఇన్ని ల్యాక్స్ పెట్టి కార్ కొంటున్నప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పి అనుకుంటారు కదా, అందుకే నేను కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే. మీరు బలెనోలో కూర్చున్నా ఇందులో కూర్చున్నా క్యాబిన్ ఫీల్ మాత్రం సేమ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ నుంచి మొత్తం కాపీ పేస్ట్ చేసి వేసారు, అంటే బలెనో ఆల్ఫాలో. రైట్. ఒకసారి నేను కార్ని ఆన్ చేస్తున్నాను. మీరు కార్ కొంటున్నప్పుడు ప్రశాంతంగా కార్లో కూర్చొని ఒక్కసారి ఇంజన్ని ఆన్ చేయండి. ఓకే. మంచి మ్యూజిక్తో ORVMs ఓపెన్ అయినాయి. అండ్ ఈ విధంగా 360 డిగ్రీ వ్యూ కెమెరా ఆన్ అయిపోయింది. అండ్ సెంటర్లో MID కంట్రోల్. Fuel level is low. Please fill the tank immediately. ఓకే అక్కస్వామి, ఫ్యూయల్ లెవెల్ లో ఉందంట. రైట్. సౌండ్ తగ్గించేస్తున్నాను. ఓకే. ఇందులో 2 కూడా ఈ విధంగా అనలాగ్ కంట్రోల్స్ ఉన్నాయి. బలెనోలో ఏమున్నాయి ఇందులో అదే ఉంది. ఇక్కడ మాత్రం కలర్డ్ MID స్క్రీన్ ఉంది. MID స్క్రీన్ ఆపరేట్ చేయడానికి ఇక్కడ ఎలాంటి కంట్రోల్స్ లేవు. ఇక్కడ నుంచే స్క్రీన్ని చేంజ్ చేసుకోవచ్చు. KMPL చూపిస్తుంది, డ్రైవింగ్ టైమ్, ఐడల్ స్టాప్ టైమ్, క్లాక్ అండ్ మోషన్ ఫ్రంట్, టార్క్ పవర్. చూడండి టార్క్ పవర్ రేజ్ చేస్తే. ఓకే. సో ఇవన్నీ కంట్రోల్స్ ఇందులో ఉన్నాయి. ఇక్కడ ఇంజన్ హీట్, దాంతోపాటు ఇక్కడ ఫ్యూయల్ ఇండికేషన్ ఉంది. ఇందులో ఐసీట్లకు కూడా PDS సెన్సార్స్ ఉన్నాయి, అంటే ప్యాసింజర్ డిటెక్షన్ సెన్సార్. ఎప్పుడైతే సెన్సార్ పైన వెయిట్ పడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్పి వార్నింగ్ వస్తుంది అనమాట. అది PDS సెన్సార్ ఫంక్షన్. దెన్ ఇందులో ఇచ్చిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూద్దాం. మీరు బలెనో చూసినా ఇది చూసినా సేమ్ ఫీల్ వస్తుంది. 9 inch స్క్రీన్ ఉంది. మీరు ZSAకి వెళ్తే మళ్ళీ దీని స్క్రీన్ సైజ్ తగ్గించేస్తారు, 7 inch వస్తుంది. అండ్ ఇక్కడ సెంటర్లో MID కంట్రోల్స్. ఇక్కడ నుంచి సెట్టింగ్స్ చాలా ఫాస్ట్గా ఉంది. హోమ్ ఇది బై డిఫాల్ట్ స్క్రీన్ అనమాట. ఓకే. సెట్టింగ్స్ అంతా చాలా ఫాస్ట్గా ఉంది, అంటే దీని ర్యామ్ స్పీడ్ బాగానే ఉంది. దెన్ ఒకసారి మీరు కెమెరా చూడాలంటే మాత్రం ఇక్కడ నుంచి ఆన్ చేయొచ్చు. 360 డిగ్రీ వ్యూ కెమెరా ఆన్ చేయగానే చూడండి సేమ్ బెలెనో మీరు చూసుంటే ఆల్ఫా మోడల్ సేమ్ కాపీ పేస్ట్ అనమాట. ఓకే. ఇవన్నీ ఇచ్చిన తర్వాత డ్రైవర్ పని మాత్రం చాలా ఈజీ అయిపోతుంది. ఇదిగోండి కార్ చుట్టూ ఏముంది నేను చూసుకోవచ్చు. ఇది స్టీరింగ్ లోపల కూర్చున్నప్పుడు ఎలా ఉంది చూడొచ్చు. ఈ సెట్టింగ్ దగ్గర వెళ్తే ఈ డిఫరెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి మనకి, ఫ్రంట్, బ్యాక్, సైడ్. ఓకే. రైట్.
ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు. ఇదైతే ఉందో ఫ్లోటింగ్ డిస్ప్లే చాలా పెద్దగా కనబడుతుంది. ఇందులో బెలూన్కి ఇచ్చినట్టు ఎలాంటి హెచ్డి లేదు, అంటే హెడ్సప్ డిస్ప్లే ఏం లేదు. అండ్ ఆల్సో ఇక్కడ మీరు కాస్ట్ రైడింగ్ చూడొచ్చు. ఇందులో ఆటో అడ్జస్ట్మెంట్ IRVM కాదు, ఇది మాన్యువల్గా ఆన్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ బూట్ ల్యాంప్స్ ఇచ్చారు. రైట్, డ్రైవర్కి నో వ్యానిటీ మిర్రర్, ప్యాసింజర్కి కో డ్రైవర్కి ఒక వ్యానిటీ మిర్రర్ ఉంది. అండ్ ఏసీ వర్క్స్ ఫైన్. మీకు తెలిసిందే మారుతి సుజుకిలో ఇచ్చిన ఏసీ మాత్రం చాలా ప్రాపర్గా పనిచేస్తాయి. ఏసీని ఆఫ్ చేస్తున్నా. ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది. ఫ్యాన్ స్పీడ్ని తగ్గించడానికి పెంచడానికి, టెంపరేచర్ని తగ్గించడానికి పెంచడానికి, అండ్ ఆటో అంటే 21 డిగ్రీ పెట్టినాం కదా, 21 డిగ్రీ క్యాబిన్లో వచ్చిన వరకు ఇది క్లైమేట్ కంట్రోల్ పరంగా, క్లైమేట్ పరంగా ఫ్యాన్ స్పీడ్ని పెంచుకుంటుంది, తగ్గించుకుంటుంది. అండ్ రేర్ డిఫాగర్ ఉంది, ఫ్రంట్ డిఫాగర్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఏసీ మోడ్స్. రైట్, లెట్స్ టర్న్ ఆఫ్ ద ఏసీ. ఎప్పుడైనా మీరు కార్ బంద్ చేస్తున్నప్పుడు ఏసీని ఈ విధంగా ఆఫ్ చేసిన తర్వాతనే బంద్ చేయండి. ఇక్కడ చూస్తే మాత్రం మీకు చాలా మంచిగా ఉంది చూడండి. సెంటర్ కన్సోల్ మాత్రం చాలా బాగుంది. కంప్లీట్గా మీకు ఒక సాటిన్ ఫినిష్ అనిపిస్తుంది చూడండి. ఇదంతా అల్యూమినియం కలర్డ్ ఫినిష్. ఇక్కడంతా క్రోమ్ ఇన్సెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక క్రోమ్ ఇన్సెట్ ఉంది, ఇక్కడ క్రోమ్ ఉంది. చాలా తక్కువ ఇచ్చారు క్రోమ్, కానీ చూడడానికి బాగుంది. ఇదంతా కూడా అల్యూమినియం ఫినిషింగ్. ఇక్కడ మీకు లెదర్ కనబడదు, ఇక్కడ ఫ్యాబ్రికే ఇచ్చారు, ఇక్కడ ఫ్యాబ్రికే ఉంది. కానీ ఫినిషింగ్ మాత్రం బాగుంది. మీకు ఒక మంచి బ్రైట్ కనబడుతుంది చూడండి లోపల క్యాబిన్ స్పేస్ అంతా కూడా. అంటే ఇచ్చిన కలర్స్ మాత్రం చాలా కాంట్రాస్టింగ్గా బ్రైట్గా ఉన్నాయి. ఇదంతా మీకు వుడ్ కలర్లో కనబడే సిల్వర్ కలర్డ్ వుడ్ ఫినిషింగ్ అనమాట. ఇదంతా ఇక్కడ నుంచి ఎండ్ వరకు అల్యూమినియం రన్ చేశారు. చూడడానికి చాలా డీసెంట్గా ఉంది, నాకైతే మంచి అనిపించింది. ఇది మాత్రం కంప్లీట్గా డిజిటల్ ఇస్తే బాగుంటుండేమో, అంటే ఇప్పుడు నా మార్కెట్ అనుగుణంగా డిజిటల్ ఇస్తే బాగుంటుండే. కానీ కాస్ట్ కూడా పెరిగిపోతుంది కాబట్టి ఈ విధంగా అనలాగ్తో వీళ్ళు సరిపెట్టేశారు. అండ్ ఇక్కడ ఎక్కువ క్రోమ్ ఏం లేదు. డ్రైవర్కి ఏసీ కంట్రోల్ ఇక్కడ నుంచి, అండ్ కో ప్యాసింజర్కి ఇక్కడ పెద్ద డిజైన్గా ఎక్కువ హంగామా ఏం చేయలేదు. సెంటర్లో మాత్రం చాలా నీట్గా ఉంది. అండ్ ఏసీ కంట్రోల్ ఇక్కడ చూడండి. ఇందులో వైర్లెస్ ఛార్జర్ని ఇచ్చారు. అండ్ ఆల్సో 1 USB సాకెట్. ఇక్కడ నుంచి ఒక USB కేబుల్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ 24 వోల్ట్ DC సాకెట్ ఉంది. ఇక్కడ కప్ హోల్డర్. అండ్ సెంటర్లో ఇక్కడ ఆర్మ్రెస్ట్ లేదు. హ్యాండ్ బ్రేక్. రైట్, సెంటర్ కన్సోల్లో పెద్ద జగ లేదు, ఇక్కడ ఏం పెట్టుకోలేము కూడా, జస్ట్ సింపుల్గా కాయిన్స్ పెట్టుకోవచ్చు. గేర్ నాబ్ మాత్రం పెద్ద టూ మచ్ క్వాలిటీ అయితే కాదు, బట్ డీసెంట్ ఎనఫ్. ఇదంతా కూడా మీకు రెగ్జిన్ ఇచ్చారు. సెంటర్ కన్సోల్ అయితే ఓకే, లుక్స్ డీసెంట్. అండ్ ఇది గ్లవ్ బాక్స్. ఇందులో మనకి స్వామి శరణం, ఇందులో కూల్డ్ గ్లవ్ బాక్స్ అనుకున్నా, కూల్డ్ గ్లవ్ బాక్స్ ఇయ్యలేదు. అండ్ డోర్స్ అన్నీ కూడా క్రోమ్ ఫినిష్ ఉంది. ఎక్కువ జగ లేదు, జస్ట్ ఓకే, డీసెంట్ ఎనఫ్. ఈ డ్రైవర్ డోర్లో చూద్దాం. డ్రైవర్ డోర్లో ఒక బాటిల్ హోల్డర్, డాక్యుమెంట్ హోల్డర్, ఇదంతా యాక్సెసరీ అనమాట. దీన్ని ఆన్ చేస్తే కింద మీకు మారుతి సుజుకి అని చెప్పి లోగో కనబడుతుంది. ఓకే, దీని కాస్ట్ కూడా ఎక్కువ లేదు, 2000 రూపాయలు మీకు 2 వచ్చేసాయి 2 డోర్లకి. అండ్ ఇక్కడ స్పేస్, ఒక చిన్న స్పేస్ ఇచ్చారు. నేను కీ ఇందులో పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ పాత జమానావే ఉన్నాయి. పాత షిఫ్ట్లో ఏ విధంగా అయితే మనకి పవర్ విండోస్ ఇచ్చారో ఇందులోనే అదే ఇచ్చారు. కొంచెం ఇది అప్డేట్ చేసి లుక్ మంచి ఇస్తే బాగుంటుండే, అంటే ఫినిషింగ్ మంచి ఇస్తే బాగుంటుండే. ఇక్కడ నుంచి విండోస్ లాక్, అన్లాక్, డోర్స్ అన్లాక్, అండ్ ఇది విండో లాక్. ఇక్కడ ORVMని అడ్జస్ట్ చేయడానికి కంట్రోల్స్ అనమాట. సో ఇది ఇందులో ఇచ్చిన డోర్. అండ్ ఇక్కడ నుంచి మీరు ఐడల్ స్టార్ట్ స్టాప్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. 360 డిగ్రీ కెమెరా అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్. ఇక్కడ ఇంజన్ స్టార్ట్ స్టాప్ ఉంది. ఇక్కడ కూడా క్రోమ్ ఫినిషింగ్ బాగుంది. సో అదనమాట మనకి ఫ్రంట్ కాక్పిట్ చూసే విధంగా ఉంది. ఓకే, నేను మీకు స్ప్లాష్ ఆన్ చేసి చూపించలేదు. ఎప్పుడైతే నేను డ్రైవ్ రివ్యూకి వెళ్తానో అప్పుడు నేను మీకు దీని స్ప్లాష్ ఏ విధంగా పనిచేస్తుందో చూపిస్తాను. సో ఇదనమాట ఇందులో ఇచ్చిన మెయిన్ మీకు చూపించాలి కదా, ఏంటి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అనమాట. అంటే ఈ సెగ్మెంట్లో ఉన్నాయి చాలా, కానీ మారుతి సుజుకి వాళ్ళు ఈ కాస్ట్లో ఈ విధంగా సన్ రూఫ్ని తీయడం గొప్ప విషయం అని చెప్పొచ్చు. సన్ రూఫ్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. నైస్ కదా, ఈ జగ అంతా కూడా మీకు ఇక్కడ హంప్ కనబడుతుంది కదా, ఈ హంప్లో ఇది వెళ్ళి సెట్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ సన్ రూఫ్. ఎలాంటి రూఫ్ రైల్స్ లేవు దీనికి. ఓకే, క్లోజ్ చేద్దాం. నైస్. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ లగ్జరీ కార్ అనమాట. చాలామంది కోరుకునేది ఏంటి, మంచి మైలేజ్ రావాలని చెప్పి కోరుకుంటారు. దానికి అనుగుణంగానే మైలేజ్ని పెంచి దీనిలో ఫీచర్స్ని కూడా బాగానే ఇంప్రూవ్ చేశారు. డీటెయిల్గా చూస్తే మాత్రం కొంచెం తక్కువ అనిపిస్తాయి ఫీచర్స్, కానీ ఓకే, వీళ్ళు ఇచ్చిన బడ్జెట్ సెగ్మెంట్లో ఈ మైలేజ్కి అండ్ వీళ్ళు చేసే సర్వీస్కి ఓకే అనిపిస్తుంది అనమాట. సో ఇది ఇందులో ఇచ్చిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, MID కంట్రోల్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్. మీ స్టీరింగ్ చెప్పడం మర్చిపోయి కదా, ఇందులో మీకు
ఎలాంటి టెలిస్కోపిక్ స్టీరింగ్ లేదు, ఓన్లీ టిల్టే ఉంది. దర్ ఇస్ నో టెలిస్కోపిక్. ఓకే, దీని వీల్ ఫినిషింగ్ మాత్రం స్టీరింగ్ వీల్ ఫినిషింగ్ మెమరీ కార్డ్ ఫుల్ అయ్యి ఆగిపోయింది, వేరే మెమరీ కార్డ్ మార్చాను. ఓకే, ఇదంతా లెదర్ స్టీరింగ్, ఇదంతా సాటిన్ ఫినిష్, మీకు హార్డ్ ప్లాస్టిక్ ఫినిష్ రాదు. ఇది ఇందులో ఇచ్చిన ఫినిషింగ్ ఏదైతే ఉందో ఈ రఫ్ ఫినిషింగ్ ఇక్కడ ఇచ్చి ఉంటే మాత్రం అంత లుక్ పోతుండే. ఇది మాత్రం సాటిన్ ఫినిషింగ్ మంచిగా చేశారనమాట. ఇదంతా మంచి స్మూత్ ఫినిష్ ఉంది. ఓకే, నాకైతే క్యాబిన్ ఫీల్ చాలా మంచిగా అనిపించింది. నైస్, ఐ లైక్ ఇట్. కానీ బెలెనోతో కంపేర్ చేస్తే ఇది కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. బెలెనో ఇచ్చిన ఫీచర్స్ చాలా బాగుంటాయి, అంటే ఈ ఆటో డిమింగ్, IRVM అవన్నీ చూస్తే మంచి అనిపిస్తుంది అనమాట. రైట్, ఓకే, దట్స్ అబౌట్ ఈ క్యాబిన్ ఫీల్. ఇంకా నేనేమైనా మర్చిపోయి ఉంటే కింద కమెంట్లో అడగండి, నేను కవర్ చేస్తాను. ఇక్కడ కొంచెం మీకు కాస్ట్ కటింగ్ కనబడుతుంది. రిమైనింగ్ ఆల్ డిసెంట్ ఎనఫ్. ఓకే, క్యాబిన్ అయితే బాగుంది కదా, ఐ రియలీ లైక్ ఇట్. స్వామి శరణమయ్యప్ప. ఈ డిజైర్లో ఇచ్చిన యాక్సెసరీ ప్యాక్ ఏదైతే ఉందో నేను మీకు డీటెయిల్ చూపిస్తాను. కొన్ని నేను బై డిఫాల్ట్ వచ్చాయి అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది నాకు కొన్ని ఇందులో యాక్సెసరీస్ ఉన్నాయని చెప్పేసి. ఇది చూడండి, ఈ డ్రైవర్ది పవర్ విండో కంట్రోల్స్ అనమాట. బై డిఫాల్ట్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇది కో డ్రైవర్ది అండ్ ఇది రేర్ ప్యాసింజర్ది అనమాట. అంటే డోర్ దగ్గర ఉండే పవర్ విండో కంట్రోల్స్ అండ్ ది సెంటర్ కంట్రోల్ ఇందులో ఇచ్చిన అవి, అండ్ మనం మార్చిన తర్వాత ఈ విధంగా చూపిస్తాను. అండ్ ఇది ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ అనమాట, అల్యూమినియం వుడ్ ఫినిష్. అంటే బై డిఫాల్ట్ మనకి ఏదైతే ఇక్కడ వస్తుందో, ఈ కలర్ వస్తుందో అదే కలర్కి మనము షిఫ్ట్ అయిపోవచ్చు అనమాట. సో ఇది అండ్ కో డ్రైవర్కి అది ఫైన్. ఇది సెంటర్ కన్సోల్. సెంటర్ కన్సోల్ కూడా ఇక్కడ సిల్వర్ వచ్చింది బై డిఫాల్ట్ కంపెనీ నుంచి, ఇది మాత్రం వుడ్ కలర్ది. ఓకే, అండ్ దాంతోపాటు ఇది కూడా ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ. మీరు ఆన్ చేయగానే కింద సుజుకి అని కనబడుతుంది చీకట్లో, ఇది బై డిఫాల్ట్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఇది కూడా ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీయే. అండ్ ఈ క్రోమ్ ఇన్సర్ట్స్, ఈ బాటంలో ఇచ్చిన క్రోమ్ ఇన్సర్ట్, ఇది బై డిఫాల్ట్ బ్లాక్ వస్తుంది అనమాట. ఇది పియానో బ్లాక్ ఫినిష్. ఇది ఈ పైన పెట్టిన క్రోమ్ ఏదైతే ఉందో ఇది కూడా ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ. ఓకే, ఇది కూడా ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీయే. రైట్, ఆఫ్టర్ మార్కెట్. ఈ డోర్కి ఇచ్చిన బీడింగ్ కింద ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ, ఇది బై డిఫాల్ట్ వస్తుంది, ఈ స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రిప్. అండ్ ఇది ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ, ఇది బై డిఫాల్ట్ వస్తుంది. అండ్ ఇది ఆఫ్టర్ మార్కెట్, ఇదంతా కూడా ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ. మడ్ ఫ్లాప్స్ కూడా ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ. ఓకే, ఇవన్నీ కూడా మనం కార్ కొన్న తర్వాత వీళ్ళ దగ్గర ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ ఏదైతే ఉందో యాక్సెసరీ ప్యాక్ తీసుకుంటే వస్తాయి. మెయిన్ ఏంటంటే నాకు బాగా నచ్చింది ఈ సీట్ కవర్స్. 9500లో మనకి ఇంత నీట్గా కనబడే సీట్ కవర్స్ ఉన్నాయి. నాకు చాలా మంచిగా అనిపించింది ఇది. ఓకే, ఇవన్నీ కూడా యాక్సెసరీ ప్యాక్. మీకు వద్దనుకుంటే మైనస్ చేసుకోవచ్చు, బయట మీరు వేసుకోవచ్చు, కానీ మీకు తెలిసిందే అంతా ఫిట్ అండ్ ఫినిష్ బాగోవు. అండ్ ఆల్సో చాలా మంది ఫుల్ మ్యాటింగ్కి వెళ్తారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఫుల్ మ్యాటింగ్కి వెళ్ళకండి. ఎందుకంటే ఫుల్ మ్యాటింగ్ ఎవరి గురించి తెలుసా? రెగ్యులర్గా కార్లో చాలా మంది ఎక్కుతారు దిగుతారు, అలాంటి వాళ్ళు మ్యాటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరో కూర్చుంటారు ఏమో చేస్తారు. అండ్ ఇది మాత్రం మన ఫ్యామిలీ గురించి కాబట్టి 70 మ్యాటింగ్ చేసుకోండి, మీకు మాక్సిమం కవర్ అయిపోతుంది. ఫుల్ మ్యాటింగ్ వల్ల మీకు ఇదంతా ఫినిషింగ్ ఖరాబ్ అవుతుంది అనమాట. అందుకే నేను ఫుల్ మ్యాటింగ్ ని సజెస్ట్ చేయను. నార్మల్గా ఇదే మ్యాటింగ్ పెట్టుకొని దీనిపైన 70 మ్యాటింగ్ వేసుకుంటే చాలు, ఒక మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట. మీకు లోపల ఎర్గానమిక్ గా అండ్ ఎస్థెటిక్ ఫీల్ మాత్రం మారిపోదు. 70 మ్యాటింగే ప్రిఫర్ చేయండి. ఫుల్ మ్యాటింగ్ కొంచెం ఆలోచించి చేసుకోండి. మేబీ ఒక 2 years వాడండి, తర్వాత నచ్చకపోతే అప్పుడు కావాలంటే మీరు ఫుల్ మ్యాటింగ్కి వెళ్ళండి. కార్ కొనగానే ఫుల్ మ్యాటింగ్ అని చెప్పి పరిగెట్టకండి. ఓకే, స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు నా ఫైనల్ వర్డిక్ట్, నేను చేసిన అబ్జర్వేషన్స్, నా వాక్ అరౌండ్లో నాకేమనిపించిందో మీకు డీటెయిల్గా చెప్పేస్తున్నాను. నేను షోరూమ్కి వచ్చానని చెప్పి గొప్పగా అయితే చెప్పట్లేదు. నాకేమనిపించిందో అదే చెప్తున్నా. నేను అది చెప్పే ఈ కార్ రివ్యూకి తీసుకున్నాను అనమాట. బై డిఫాల్ట్ నాకు కార్ చూడగానే చాలా మంచి అనిపించింది. నాకు ముందు స్విఫ్ట్లో ఉండే హెడ్లైట్ చూడగానే అంత ఫీల్ లాగపోతుండే. ఇప్పుడు మాత్రం ఫ్రంట్ లుక్ అయితే ఉందో ఒక డీసెంట్ అండ్ లగ్జరీ ఫీల్ వస్తుంది. కార్ చూడగానే చాలా మంచిగా అనిపించింది. కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ ఏం పెంచలేదు. పాత మోడల్ కంటే ఇప్పుడు ఒక మ్యాక్సిమం 1 lakh దాకా పెరిగింది. మీరు సిఎన్జికి వెళ్తే కొంచెం పవర్ తగ్గిపోతుంది. ఇందులో మాత్రం పవర్ ఓకే, అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. 82 bhpలో మీరు సటాసట్ కొడతా అంటే మాత్రం నడవదు. మీకు మిడ్ ఎండ్లో పవర్ కొంచెం తక్కువ ఉండొచ్చు. నేను మీకు డీటెయిల్గా డ్రైవ్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఇందులో ఇచ్చిన ఫీచర్స్ ఏమున్నాయి అన్ని టెస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఈ వాక్ అరౌండ్ అబ్జర్వేషన్ మాత్రం నాకు మంచిగా అనిపించింది. కాస్ట్ కంటే మీకు కనబడుతూనే ఉంటుంది, కొంచెం కొంచెం
కాస్ట్ కటింగ్ అయితే ఉండాల్సిందే, ఎందుకంటే ఇంత అప్డేట్ చేసిన తర్వాత కాస్ట్ని కంట్రోల్లో పెడుతూ ఇవన్నీ చేశారు కాబట్టి మీకు కాస్ట్ కటింగ్ అనిపిస్తుంది. వెనకాల ఇచ్చిన బూట్ డోర్ ఏదైతే ఉందో అది కొంచెం కవర్ చేస్తే బాగుంటుండే. అండ్ రిమైనింగ్ ఆల్ గుడ్. ఇందులో అడ్జస్టబుల్ ఏదైతే ఐఆర్వీఎం ఉందో ఆటో అడ్జస్టబుల్ ఐఆర్వీఎం ఉంటే ఇంకా బాగుంటుండే, అది కొంచెం నెగిటివ్ అని చెప్పొచ్చు. అంటే అది కొంచెం నాకు డల్ అనిపించింది. ఈ టాప్ ఎండ్లో జెడ్ఎస్ఏ ప్రైస్ వెళ్ళిన తర్వాత కూడా అది ఇవ్వకపోవడం మంచి అనిపించలేదు. రిమైనింగ్ ఆల్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అండ్ ఆల్సో ఇందులో మనకి సుజుకి కనెక్ట్ యాప్ ఉంది. అందులో ఆల్మోస్ట్ 27 విధాలమైన ఏం చెప్తున్నా నేను ఒక 27 రకాలైన ఈ కార్ ఇన్ఫర్మేషన్ అంతా మనం చూసుకోవచ్చు. అంటే టాప్ స్పీడ్ వెళ్తున్నామా, ఎంత యావరేజ్ మైలేజ్ వస్తుంది, అండ్ కార్ ఎక్కడ ఉంది, జియో ఫెన్స్ అండ్ టైమ్ ఫెన్స్ అన్నీ చాలా ఇన్ఫర్మేషన్ అంతా మనం మొబైల్లో చూసుకోవచ్చు అనమాట. అది ఈ మోడల్లో మనకి అవైలబుల్ ఉంది. అది మీరు యాప్ వేసుకుంటే బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఇందులో ఓటీ అప్డేట్స్, ఆన్ ద ఎయిర్ అప్డేట్స్ ఉన్నాయి. మీరు కంపెనీకి వచ్చి సెపరేట్గా అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఆన్ ద ఎయిర్ అప్డేట్ అయిపోతుంది. బ్యాటరీ అయిపోయింది, గోప్రో కష్టాలు ఏం చేయలేము. అండ్ మీకు మెయిన్ ఏంటంటే మారుతి సుజుకి కార్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మైలేజ్ వీళ్ళు క్లెయిమ్ చేసింది 24+ kmpl. నిజంగా ఎంత వస్తుందో మనం చూద్దాము. మీరు 24 అని చెప్పినా కానీ 20 అయితే బై డిఫాల్ట్ మీకు వచ్చేస్తుంది కాబట్టి ఇంకా మైలేజ్ గురించి ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఇది 10,000 కిలోమీటర్ సర్వీస్ కాస్ట్ కూడా మీకు పెద్దగా ఏమీ అవ్వదు. ఇది ఎన్ఏ ఇంజన్, న్యాచురల్లీ యాస్పిరేట్ ఇంజన్ కాబట్టి మీకు సర్వీస్ వితిన్ 5,000 to 6,000లో కంప్లీట్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. అదనమాట. అంటే మీకు అఫోర్డబుల్ కార్, ఫ్యామిలీ అఫోర్డబుల్ కార్ కొనాలంటే ఇప్పుడు సేఫ్టీ రేటింగ్ పరంగా ఇది 5 స్టార్ అయిపోయింది కాబట్టి నేను బై డిఫాల్ట్ మీరు ఈ కార్ని తీసుకోవచ్చు అని చెప్పి సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ సెడాన్ ఫీల్లో అంటే సెడాన్లో ఫీల్ బాగుంటుంది. అంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు, కానీ ఫ్యామిలీస్కి సెడాన్ బాగుంటుంది. వెనకాల లగేజ్ పెట్టుకుని వెళ్ళొచ్చు. మీరు మారుతి స్విఫ్ట్ కారణంగానే ఫస్ట్ గుర్తొచ్చేది ట్యాక్సీ ఎక్కువ కనబడతాయి. ట్యాక్సీ నడిపించే కార్ నేనేందుకు నడిపించాలని ఫీలింగ్ అయితే చాలామందికి ఉంటుంది. ఈ కార్ని మాత్రం అంటే ఈ డిజైర్ని ట్యాక్సీ కోసం ఇవ్వట్లేదు, ట్యాక్సీ ప్లేట్ అయితే లేదు. పాత స్విఫ్ట్ డిజైర్ ఏది ఉందో అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. స్విఫ్ట్ డిజైర్ టూర్ అది ట్యాక్సీకి ఇస్తారు, దీనికి మాత్రం ట్యాక్సీకి ఇవ్వరనమాట. అంటే ఇది ఓన్లీ ప్రీమియం అఫోర్డబుల్ కాదు, మిడిల్ క్లాస్కి అఫోర్డబుల్ కార్ అనమాట. సో అదనమాట ఈ కార్ గురించి నా డీటెయిల్డ్ వాక్ అరౌండ్ రివ్యూ. నేను ప్రతిదీ కవర్ చేసి అనుకుంటున్నా. ఏమైనా మిస్ అయితే కింద కమెంట్ అడగండి, నేను ప్రతి కమెంట్కి పక్కా రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. మీరు ఈ జైరాబాద్ చుట్టుపక్కల సంగారెడ్డి దగ్గర ఉంటే మాత్రం ఈ షోరూమ్కి రండి. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీకు మంచి ప్రైస్కి ఈ కార్ని ఇస్తారు. తన నెంబర్ నేను కింద మీకు ఇస్తున్నాను చూడండి. అదేవిధంగా ఈ కార్ షోరూమ్ లొకేషన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్స్ లింక్ ఇచ్చేస్తాను, అక్కడ వచ్చి మీరు డైరెక్ట్గా రావచ్చు. సో ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మంచి బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్తో కలుసుకుందాం. నెక్స్ట్ ఈ కార్ నేను టెస్ట్ డ్రైవ్ రివ్యూ చేస్తా, అప్పుడు మళ్ళీ కలుసుకుందాం. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. స్వామి శరణమయ్యప్ప. భారత్ మాతాకి జై. జై హింద్.